కనిపెట్టుకొని, ఉద్యోగం కోసం ఆఫీస్ ముందు కనిపెట్టుకొని. నిజంగా ఈ మాటలు చదివిన తర్వాత ఏమంటే వారం రోజులైపోయింది, నా దేవుణ్ణి చూసి వారం రోజులైపోయింది అని ఆదివారం ఉదయాన్నే 5ంటికే లేచేసి చర్చి ముందు నిలబడి, పాస్టర్ గారు గేట్ ఎప్పుడు తీస్తారు, డోర్ ఎప్పుడు తీస్తారు, నా దేవుణ్ణి చూసి వారం అయిపోయింది, అయ్యగారు తలుపు తీయండి అని గేటు దగ్గర ఎవరైనా నిలబడతారేమో. 4ంటికి రమ్మంటాడు. 4ంటికి రమ్మంది అనుకో అమ్మాయి, వీడి 3ంటికి వెళ్ళి కూర్చుంటాడు పార్కులో. ఎందుకు? ప్రేమించాడు కదా. ఒక తల్లి పిల్లల్ని ప్రేమిస్తుంది. వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది? 4 గంటలకి బస్సు వస్తుంది, స్కూల్ బస్సు. కానీ తల్లి 3ంటి నుంచి టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో, నేను ఏదైనా పనిలో పడి బస్సు వస్తుంది, వీధిలోకి వెళ్ళి పిల్లల్ని తీసుకురావాలి. ఆ బస్సు పిల్లల్ని దించేస్తే వీళ్ళకి అక్కడ నుంచి రావడం ఏమన్నా ఇబ్బంది పడతారేమో. టెన్షన్. ఏడు వాడు 4ంటికి వస్తాడని తెలిసి 3ంటి నుంచి టెన్షన్. నీ కొడుకు కోసం ఎదురు చూస్తావు, నీ భర్త కోసం ఎదురు చూస్తావు, నీ భార్య కోసం ఎదురు చూస్తావు. అలాంటిది దేవుణ్ణి వారం రోజులు చూడలేదు. వెళ్ళిపోయి కనిపెట్టుకొని అయ్యా తలుపు తీయండి అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మాట చెప్పానండి మా చర్చిలో. నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారో చర్చి దగ్గరికి వచ్చి గేటు దగ్గర నిలబడి తలుపు తీయండి అని ఎవరు అడుగుతారో చూస్తానన్నా. నేను లేచి చూసాను, ఒక్కళ్ళు లేడు. 10ంటికి చర్చిలో కూర్చొని అనౌన్స్లు చేయాలి. ఏమని? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ పనులన్నీ ముగించుకొని మళ్ళీ పనులు ఆపమంటే వాళ్ళు రారని. ఇది మన కర్మ. దేవుణ్ణి ప్రేమించే జాతి అన ఇదేనా దేవుణ్ణి ప్రేమించడం అంటే? దేవుడు అంటే పరుగులు తీసుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు క్రైస్తవులు. ఆదివారం రావాలంటే అయ్యగారు ఉదయం 6 గంటలకి మైకి పెట్టాలి. ఎందుకు? ఈ భక్తులకు గుర్తులేదు ఆదివారం అని. గుర్తు చేసే ప్రోగ్రాం ఈ పాటలు పెట్టడం. ఇదే ప్రేమ? అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకోవాలా, అనుదినము కనిపెట్టుకోవాలా. ఈ దేవుణ్ణి ప్రేమించడం అంటే ప్రధానమైన ఆజ్ఞను మీరి ప్రధాన పాపులుగా నిలిచిపోయారు. పరలోకపు తండ్రికి విరోధమైన పాపం ఇదే.